యాకోబు 3:8-9 8వ వచనము. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. నాలుకంట మరణకరమైనటువంటి విషయంతో నిండినదంట. ఏ నరుడు కూడా దాన్ని సాధు చేయలేడు. చాలా కష్టం ప్రతి ఒక్కళ్ళకు కూడా దాన్ని సాధు చేసుకోవటం. అయితే మనిషి అన్నవాడు ఏం చేస్తున్నాడంటే 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని చెప్పింతుము. ప్రతి మనుషుడు దేవుడు ఆయన రూపంలో ఏర్పరచుకున్నాను అని చెప్పుతున్నారు. ప్రతి మనుషుని కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా అది దేవుని వాక్యం కాబట్టి ప్రతి మనుషుడు దేవుని స్వరూపమే. ఆ దేవుని స్వరూపంగా పుట్టినటువంటి మనిషిని ఈ నాలుగుతోనే మనం దూషిస్తున్నాము. మరి దేవుణ్ణి కూడా ఈ నాలుగుతోనే స్తుతిస్తున్నాము. ఎవరికైనా ఒక్క నాలుకే ఉంటుంది కాబట్టి ఆ ఒక్క నాలుగుతో ఒక్క పనే చేయాలి అంటున్నాడు దేవుడు. అంటే ఇతరులను ప్రేమించండి, ఎవరిని ద్వేషించొద్దు, దానితో ఎవరిని దూషించొద్దు అని చెప్పుచున్నారు. ఆ తర్వాత చేస్తే దేవుని స్తుతించటం, పరిశుద్ధమైన పర్పస్కి వాడటం, లేకపోతే మరి అపవిత్రమైన పర్పస్కి వాడి నరకం పాలవటం, కానీ పరిశుద్ధమైన పర్పస్కి వాడి ఆ నాలుకని స్వర్గానికి వెళ్ళటం కానీ, రెండిట్లో దేనికైనా ఒక్కదానికే వాడండి. రెండింటికి వాడితే అది ఎటు కాకుండా అయిపోతారు అని చెప్పి దేవుని వాక్యం చెప్పుచున్నది.